మన బైబిల్ అందరూ కూడా తలకిందులుగా చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మన ఆరాధన అంశం కొరకై ఒక మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి పట్టండి. మత్తయి రాసిన సువార్త 8:10 చదువుదాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. మరొకసారి చదివే మాట. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను నేను. దేవుని స్థానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన దగ్గర ఈ విధంగా మనవి చేస్తూ వస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, నా దాసుడు, ఎవరండి? నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు. ఎవరైనా శతాధిపతి వారి ఇంటి సభ్యులకో మరి వారి రక్త సంబంధులకు ఏదైనా అయితే వెళ్తారు. కానీ ఈ యొక్క శతాధిపతి ఎంత మంచోడో చూడండి. అతని దాసుడు పక్షవాయువులతో ఉంటే అతని కోసం వెళ్ళాడు. ఒకటి, అక్కడ దేవుడు అది చూశాడు. రెండోది, ఇక్కడ ఒక మాట చెప్తూ వస్తున్నాడు. ప్రభువా, నా దాసు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు వచ్చి చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచిన అతనితో చెప్పగా, వెంటనే యేసు ప్రభువు ఏమన్నారు? నేను వచ్చి ఆ దాసుని స్వస్థపరుస్తాను అని అనగానే వెంటనే ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. యేసు నేను వచ్చి స్వస్థపరిచిన చెప్పగా, శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడు కాను, నీవు మాట మాత్రము సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరి. చూసారా ఎంత నమ్మకము? నీవు నా ఇంట్లోకి రావటానికి నేను పాత్రుడు కాను, నేను పాపిని ప్రభువా. స్వహదాగా తన పాపాన్ని, తన తప్పుల్ని తను తెలుసుకుంటూ, ప్రభువా, నీవు మా ఇంట్లోకి రావటానికి మేము అర్హులము కాదు, నువ్వు మాట ఇస్తే చాలు స్వస్థ పొందుతాడు. చూడండి, ప్రతి ఒక్కరికి యేసు ప్రభువారు అంటే నమ్మకం ఉంటుంది, కానీ ఈ వ్యక్తికి ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఎంత ప్రత్యేకమైన నమ్మకం చూడండి. ఇది నీవు మాట మాత్రం ఇస్తే చాలు అని నమ్ముతున్నాడు. అసలు ఎంత గొప్ప విషయం అండి. మనము మరి యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా చాలామంది ఏం చేస్తారంటే నమ్మని వారుగా ఉంటారు. ఇశ్రాయేలులో నేను ఇంతటి విశ్వాసం చూడలేదు అంటున్నాడు యేసు ప్రభువారు. చూడండి, ఆ వ్యక్తి అన్నాడు, నీవు మాట మాత్రం సెలవు ప్రభువా. ఎంత గొప్ప మాట చూడు. నువ్వు మాట ఇస్తే చాలు, నిజంగా నేను స్వస్థ పొందుతాడు నా దాసుడు అనగానే ఇక్కడ యేసు ప్రభువారు అన్నాడు. యేసు 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడట. అమ్మో, ఇంత విశ్వాసమా, ఇంత నమ్మకమా? చూడండి, ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా. యేసు ప్రభువుని నమ్ముతారు, దేవుని నమ్ముతారు, కానీ ఎంత విశ్వాసాన్ని నేను చూడలే. ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఇది. ఎంతగా నమ్మాడంటే
యేసు ప్రభు వారి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడని వ్యక్తి అన్నమాట. అంత గొప్పగా నమ్మాడు. ఎంత నమ్మితే నువ్వు మాట చెప్తే చాలు ప్రభు స్వస్థ పొందుతాడంటే ఎంత నమ్మకం ఉండాలండి, ఎంత గొప్పగా నమ్ముంటాడు. అందుకని యేసు ప్రభు ఇక్కడ 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు అని చూసి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా నేను ఎక్కడా చూడలా, ఇది అసలు ప్రత్యేకమైనది, నిశ్చయముగా నేను ఇంత మీతో చెప్పుచున్నాను. నేను చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఈరోజు మన అంశం. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఆ ఇశ్రాయేలు యొక్క శతాధిపతిని చూసి ఇంత నమ్మకం ఉన్నట్లు నేను ఎవరి దగ్గర చూడలేదు. ఒక ప్రత్యేకమైన ఇంత నమ్మకమా? చాలామంది విశ్వాసులు మందిరానికి వస్తారు, కానీ వాళ్ళలో యేసు ప్రభువారిని సంపూర్ణమైన మనసుతో ప్రేమించేది కొందరేమో ఆశల కోసం, ఇంట్లో అవసరతల కోసం వస్తారు. కొంతమంది ఏమో మరి ఏదో వాళ్ళ యొక్క తప్పదో దేవుడి మందిరానికి రావాలని కొంతమంది వస్తారు, కానీ సంపూర్ణమైన విశ్వాసంతో వచ్చేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి విశ్వాసం ఉంటారు? వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు అన్నమాట. దేవుని యందు ప్రత్యేకమైన విశ్వాసం కలిగిన వ్యక్తులు. అలాగే ప్రియమైన దేవుని పెట్టారా, ఈ రోజున యేసు ప్రభువారు మీతో చెప్పేది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాటను మనం ఈరోజు ఆదరణ చేసుకొని ఏం చెప్తున్నాడు మనతో? నిశ్చయముగా ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఖచ్చితంగా చెబితే ఆయన మాట సత్యము, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంత ఖచ్చితమైన మాట ఇస్తున్నాడు. ఆయన మనకు ఏమేమి మాటలు ఇస్తున్నారు, మన ఏ విధంగా ఆయన బలపరుస్తూ వచ్చాడు, ఏ విధంగా మనకు సహాయం చేస్తూ వచ్చాడు అనేది కొన్ని మాటలుగా మనం చూద్దాం. మొట్టమొదటి అనుభవంగా మనం చూద్దాం. ఆయన నిశ్చయముగా మనకు ఏం చేస్తున్నాడు అనేది అనుభవం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. 30:19. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురమునెను. జనమా, నీవు ఇంకా నేమాత్రము కన్నీళ్లు విడవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నిశ్చయముగా ఏం చేస్తున్నాడు ప్రభు? కరుణించే దేవుడు ఆయన నిన్ను నన్ను కనికరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన నిన్ను నన్ను మనకి దుఃఖం రాకుండా చేయగల దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ ప్రభు వారు ఏమంటున్నారంటే నిశ్చయముగా నిన్ను నేను కరుణిస్తాను. ఎలా కరుణిస్తాడట? ఆ మాట ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా 60వ అధ్యాయము 20వ వచనం. 60:20. అది చూసారా? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములాయను. నీకు దుఃఖ దినములు ఏమవుతాయట? సమాప్తమవుతున్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖపరుస్తున్నావేమో, నా పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, నన్ను ఎవరు ఆదుకుంటారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు, నా పరిస్థితి ఏంటి, నా ఈ పరిస్థితి నుండి, అప్పుల బాధ నుండి ఎవరు నన్ను బయటకు తీసుకొస్తారు, ఈ శ్రమ నుండి, కష్టాల నుండి ఎవరు బయట నన్ను తీసుకొస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖపరుస్తున్నావేమో. ఈరోజు దేవుడిచ్చే మనకు గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయన నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తములైన. దేవునితో నువ్వు అడిగితే చాలు, ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టుకుంటే చాలు, ప్రభువారు నిన్ను కరుణిస్తాడు. నిశ్చయముగా నిన్ను కరుణించే దేవుడుగా ఉన్నాడు. అంటే నీ దుఃఖదినములు సమాప్తములాయను. నువ్వు బాధపడుతున్న బాధ దేవుడు తీయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది మొట్టమొదటి అనుభవంగా ప్రభువారు మనతో మాట్లాడే మొదటి అనుభవం. రెండో అనుభవం ఏంటంటే ఇర్మియా గ్రంథము
39వ అధ్యాయము చూద్దాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో 39:18 వచ్చిన 39:18. చూసారు ఇక్కడ, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఎవరు? నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నిన్ను తప్పిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే, ఆయన నిశ్చయముగా ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు, నిన్ను తప్పిస్తాడు. ఎలాంటి పరిస్థితిలో నుండి అయినా సరే నిన్ను తప్పించగల సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన నిశ్చయముగా నిన్ను తప్పిస్తాడు. పాపం మొన్నటి దినము చాలా బాధకరమైన విషయం ఏంటంటే, మొన్న పేషెంట్ నా దగ్గరికి వచ్చారు అర్థమూరు నుండి. వాళ్ళ అమ్మగారు ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదట, 19-20 సంవత్సరాలు ఆ రేంజ్లో ఉంటాడు. పాపం మచిలీపట్నం వెళ్ళి పెయింట్ వేసి వస్తున్నారు. ముగ్గురు కలిసి పని ముగించుకున్నారు, కష్టపడి పని చేసుకుని వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. దగ్గరికి వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చే సమయంలో వెంటనే లారీ వచ్చి గుద్దేశారు. అర్థమైందండి? పాపం ముగ్గురు చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రభువారు అందుకని ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మనం చాలా స్పష్టంగా, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నిన్ను నేను తప్పిస్తాను, నిశ్చయముగా తప్పిస్తాను. అందుకనే ఆపద కాలంలో యెహోవా తప్పించును. చూడండి కీర్తన, ఈ మాట చూద్దాం. కీర్తన 41:1 వచనం. ఆయన ఎలా తప్పిస్తాడు చూడండి. ఏ టైంలో? చాలా బేదల కటాక్షించు వాడు ధన్యుడు, ఆపద కాలమందు యెహోవా వానిని తప్పించు. ఆపద కాలంలో నువ్వు ఆపదలో ఉంటావే, కష్టాల్లో ఉంటావే. చాలామందికి దొంగ బుడుగు అనేది తెలుసుగా మీకు. అది ఎలా ఉంటుందంటే పైకి నీటి ఓటలాగా ఉంటుంది, దాంట్లో దిగిన తర్వాత బయటకు రావడం అనేది ఉండదు. అది కొద్దిగా మనం ఏం చేస్తుంది, లోపలికే లాగేసుకుంటుంది. లేకుండా కొద్ది ఆ టైంలో అనుకుంటాను, చూసావు ఎవరైనా నన్ను చేయి పట్టుకుని పైకి లాగితే బాగు అని. ఆ టైమే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఆపద కాలం ఉందే, ఆ టైంలో నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. నువ్వు ప్రమాదాల్లో ఉన్నవే, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను ఖచ్చితంగా నేను కాపాడుతాను. మేము మన విజయవాడ వెళ్తుంటే బ్రేక్ పడకెళ్ళి కార్ని గుద్దేశాను. నేను వెళ్ళి కార్ని గుద్దగానే పాపం అది కాస్ట్లీ కారు బాగా, మరి ఆడు బాగోదు కదా. వెంటనే దిగి వచ్చాడు, సారీ అండి గక్కన బ్రేక్ పడలేదంటే, చూసుకోవాలి కదండి అని ఆయన వెళ్ళిపోయాడు. మాకెంత భయం వేసిందో. పాప మా కారుకి ఏదన్నా అయినా మరి ప్రాబ్లమే కదా, మాకేదన్నా అయినా ఇబ్బంది. బ్రేక్ పడలా. చూసారా, ఆపద కాలంలో దేవుడు ఏం చేస్తాడో చేయబెట్టి అలా ఆపేలాగా అలా ఆపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడిని నువ్వు నమ్ముకుంటే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభుపేట మనం. ఆయన నిశ్చయముగా నిన్ను తప్పిస్తాడు, ప్రతి పరిస్థితిలో తప్పిస్తాడు. కానీ నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన నువ్వు నమ్ముకుంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన మాటిస్తే తప్పే దేవుడు కాదు. ఇది రెండో అనుభవం. మొట్టమొదటి అనుభవం ఏం చెప్పాడు? ఆయన నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించే దేవుడు. రెండో అనుభవం ఏం చెప్పాడు? నిశ్చయముగా ఆయన నిన్ను తప్పించే దేవుడు. మూడో అనుభవం చూద్దాం చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను.
ఆయన ఎలా ఉంటాడట? నిత్యముగా నీకు తోడై ఉండే దేవుడు. నీవు అనుకుంటావు నా పక్కన ఎవరు లేరు అనుకుంటావు కదా, దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఒక దైవ సేవకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళ్ళే టైంలో ఆ దైవ సేవకుడు పక్కన కుడి ప్రక్కన ఎవరిని కూడా నడవనివ్వడట ఆయన. అప్పుడు ఈ ప్రక్కన ఎడ పక్కన నడవాలట, ఇటు పక్కన నడిస్తే ఒప్పుకోడట ఆయన. ఒక సన్నిహితంగా ఉన్న దైవజనుడు అన్నాడట, అన్నగారు నేను ఒకటి చిన్న డౌట్ ఉందండి, మరి నేను అడగొచ్చా అంటే అడుగు అన్నాడు. ఎందుకని మీ కుడి ప్రక్కన ఎందుకు నడవనివ్వరంటే, నీ కుడి ప్రక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అర్థమైంది? ఎంతగా నమ్మాడు చూడండి సేవకుడు. ఇటు వద్దు నువ్వు, ఇట్రా, దేవుడు ఉన్నాడు ఈ పక్కన. అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత నమ్మకంతో నువ్వు దేవుడిని విశ్వసిస్తే, దేవుడు నువ్వు నమ్మితే, దేవుడు ఏమంటున్నాడంటే నిశ్చయముగా నీకు నేను తోడై ఉంటాను, నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాను, నేను ఎప్పుడు విడిచిపెట్టే దేవుణ్ణి కానే కాదు. నీవు నన్ను విడిచిపెడతావేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అలాగా. ఒకసారి చూద్దాం, ఆదికాండం చూడండి, 18వ అధ్యాయం చూడండి, 28వ అధ్యాయం. ఆదికాండం 28, 15 వచ్చిన 28, 15 చూడండి. చూసారా, నేను నిన్ను విడవను. అసలు అంత గొప్ప మాట చూడండి. 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించుదును, నేను మీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనని చెప్పగా. అర్థమైందండి? జ్ఞాపకం ఉంచుకోండి, మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నీవు నేను అనుకుంటావు ఎవ్వరు లేరు నా పక్కన అనుకుంటావు, దేవుడు నీ ప్రక్కనే నీడగా ఉంటాడు. ఎప్పుడు నీకు తోడుగానే. నీ నీడ ఎక్కడన్నా తప్పిపోద్దా? తప్పిపోదు. నువ్వు ఎట్టి వెళ్తా అంటే నీ నీడ నీ ప్రక్కన ఉండట్లుగా దేవాది దేవుడు ఎప్పుడు నీకు నీడగా ఉంటాడు. అందుకని ఇక్కడ ప్రభువు అన్నారు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడచ్చు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు ఏం చేస్తాడో కాపాడే దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించాలి, కనపరచాలి. ప్రభువా, నిజంగా ఈ రోజున నిత్యముగా నువ్వు నాకు ఎప్పుడూ తోడై ఉన్నామని నమ్మి విశ్వాసంతో నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈ రోజున మీరు నాకు ప్రతి పరిస్థితిలో నాకు తోడుగా ఉన్నారు, నా ప్రక్కన ఉన్నారు, నాకు ప్రతి ఆపదలో సహాయం చేస్తూ వచ్చారు దేవా. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలని మన దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇది గొప్ప మూడో అనుభవంగా మనం చూస్తూ వస్తున్నాం. 4వ అనుభవం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 22వ అధ్యాయము 23వ వచనం చదువు. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే ఒక్క మాట 23వ వచనం చాలు మనకి. వారు నీ చేత ఈ విధముగా నైనను బాధ నుండి నాకు మొర పెట్టిన ఎడల నేను నిత్యముగా వారి మొర. అర్థమైందండి? వారు ఖచ్చితంగా నన్ను ప్రభువా అని పిలిస్తే చాలు, ఖచ్చితంగా వారి మాట నేను వింటాను. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులు చాలా చిత్రహింసలు చేస్తున్నారు. ఎంత చిత్రహింసలు అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళని వాళ్ళ యొక్క పిల్లలు పెరిగి పెద్దోళ్ళయ్యి మన మీద ఎదురు తిరుగుతారేమో, మన దేశానికంటే పెద్ద రాజ్యం అవుతారేమో, వాళ్ళని ఎక్కడికక్కడ నలకొట్టాలి అనేసి వాడి ఉద్దేశంతో ఏం చేశారంటే, ఐగుప్తీలు ఏం చేశారంటే ఇశ్రాయేల్ని వాళ్ళని మట్టి వాడు తొక్కితే గడ్డి కట్టెలు అవన్నీ అడిచేవాళ్ళు, వాటితో కాల్చి ఇటుకలు అప్పచెప్తే బియ్యం ఇచ్చేవాళ్ళు, అంటే తినడానికి ఆహారం ధాన్యాన్ని ఇచ్చేవారు. అలాంటిది వాళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే ఇటుకలు తయారు చేయాలి, వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, వాళ్ళే కట్టెలు తెచ్చుకోవాలి, కాల్చాలి, తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి.
చూడండి, దానికి ఇంత టైంలో మరి వాళ్ళకి అప్పచెప్పాలి. ఎంత భయంకరంగా చిత్రహింసలు చేస్తుంటారంటే ఐగుప్తీయులు వాళ్ళని నలగొట్టేస్తుంటారనమాట. అంత బాధలో ఉన్నప్పుడు కొంతమంది ఇశ్రాయేలీయులు పెద్దలు, అందుకని పెద్దలు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి, గౌరవించాలి, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరించాలి. వాళ్ళ అక్రమసత్వం తెలుసుకొని మనం సహాయం చేస్తుండాలి. ఎందుకంటే మన కొరకు ప్రార్థన చేసేది ఎవరు, వారే. ప్రియమైన వాళ్ళు ఏం చేశారంటే పెద్దలందరూ కూడా, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా కూడుకొని దేవునికి మొరపెడుతూ వచ్చారు. అయ్యా ప్రభువా, మా పరిస్థితి చూడయ్యా, ఇంత భయంకరంగా వీళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు, మీరే మాకు తోడుగా ఉండాలి, మీరే మాకు రావాలి ప్రభువా, సహాయం చేయాలని మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు వాళ్ళ మొర విన్నాడా లేదా? దేవుడు వాళ్ళ మొరని ఏం చేశాడు తెలుసా? మోషేని నాయకుడిగా వారికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మోషే ఎక్కడ పెరిగాడు? రాజు యొక్క కుటుంబంలోనే పెరుగుతూ వచ్చాడు. దేవుడు వాళ్ళ కోసము మోషేని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన సాధనముగా మోషే ఎలా ఉన్నాడో, ఈరోజు ఈ లోకం నుండి మన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సాదృశ్యంగా ఉంటూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన అంటున్నాడు కదా, ఆయన నిశ్చయముగా, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నిశ్చయముగా నీ మొర ఖచ్చితంగా నీ మొరటారు. అందుకని వారు నీ చేత ఈ విధంగా నైనను బాధ నుండి వారు నాకు మొరపెట్టిన ఎడల, చూడండి, నేను నిత్యముగా వారి మొర, ఇది మాట ఇస్తే తప్పే దేవుడు కాదేనా? ఆయన నిత్యముగా అనే మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని అర్థం. ఖచ్చితంగా ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదని అర్థం. మనమే తప్పుతాం, ఆయనకు సరిగ్గా మొరపెట్టం, ఆయన సరిగ్గా అడగం, ఆయన మర్చిపోతుంటాం. కానీ ఆయన నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన ఎప్పుడు కూడా మర్చిపెట్టుకోడండి, మర్చిపోడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని ఆయన నిత్యముగా నీ మొర వినే దేవుడిగా ఉంటాడు, నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున మన బైబిల్లో ఎన్నో సాదృశ్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. దేవుడు ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఎన్నిసార్లు మరి ప్రజలకు సహాయం చేస్తూ వచ్చాడో మనకి చాలా విషయాలు మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు మొరపెట్టిన ప్రతిసారి దేవుడు వినట్లేదు అనుకున్నావా? ఖచ్చితంగా వింటున్నాడు. అయితే నీ మొరగ తగు సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది మనం కనిపెట్టుకొని శ్వాస. ఇశ్రాయేలు పెద్దలు ప్రార్థన చేసిన వెంటనే మోషేని పంపించాడా? వెయిట్ చేశారు, ఓపికతో చూశారు, ఓర్పుతో ఉన్నారు, ప్రభు నాకు సహాయం చేస్తాడు నమ్మకంతో ఉన్నారు. అప్పుడు మోషే వచ్చాడు. అలాగే దేవుడు సహాయం చేసే అంతవరకు కూడా మనం ఏం చేయాలి? మౌనం దాల్చాలి. అప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు. ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారట. ఒకళ్ళు ఎవరు? దైవజనుడు, ఒక ఆయన పాస్టర్ గారు, ఒక ఆయన ఏమో లోకానుసారమైన వ్యక్తి. ఇద్దరు కొట్టుకుంటున్నారు. పాస్టర్ గారిని ఆ లోకానుసారమైన వ్యక్తి ఏం చేస్తాడంటే పేళ్ళు అని చంపే కొడుతుండట. కొడుతుంటే ఆయన పాప దైవజనుడిగా తిరిగి కొట్టకుండా మౌనం దాల్చి మాట్లాడుతున్నాడట, అయినా కొడుతున్నాడట. అది దేవుడు చూసి, అయ్యో నా బిడ్డని అన్యాయంగా ఆ వ్యక్తి కొడుతున్నాడే, నా మాట ప్రకారంగా ఒక మాట కూడా ఎదురు తిరిగి చెప్పట్లేదు, కొట్టట్లేదు, నా బిడ్డ నా సేవకుడు తను ఎలాగైనా సరే నేను కాపాడాలని ఒక దూతగా ఆజ్ఞాపించాడట. ఎల్లు దూత వెళ్ళి ఆ వ్యక్తి సంగతి చూడు, నా బిడ్డని చిత్రహింసలు చేస్తున్నాడు, కొడుతున్నాడు అనగానే వెంటనే ఆ దూత పైనుండి కిందకి సగం దూరం వచ్చిందట. కిందకి దిగే టయానికి పాస్టర్ గారికి కోపం వచ్చిందట. పాస్టర్ గారికి కోపం వచ్చి ఏరు కొట్టడం మొదలెట్టాడట. కొట్టడం మొదలెట్టగానే వెంటనే దూత వెనక్కి వెళ్ళిపోయిందట. అప్పుడు దేవుడి గారికి ఏంటి వెనకొచ్చావంటే, ఆయనే తీర్పు తీర్చుకుంటున్నాడు, ఇక మనతో పని లేదు. అర్థమైందండి? దేవుడు ఆ న్యాయం తీర్చేంతవరకు మనం ఏం చేయాలి? ఎవరైనా ఏ సమస్యలోనైనా ఏ ఇబ్బందిలోనైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, దుఃఖపరిచినా నువ్వు మౌనం దాల్చి దేవుణ్ణి అడుగు చూడు, ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చే దేవుడు ఆయన. నాకు మొరపెట్టి, అందుకని ఇక్కడ ప్రభువారు 23వ వచనంలో అంత స్పష్టంగా ఖచ్చితంగా ప్రభువారు ఇక్కడ మనతో మాట్లాడుతూ వచ్చారు. 23వ వచనంలో ఏమని ఒకసారి మళ్ళీ చదువునానా? దేవుడు బాధపడుతున్న మరి మా విశ్వాసులు బాధపడుతున్న దేవుడు తట్టుకోలేడండి.
నా బిడ్డను ముడితే నా కనుగుడ్డిని ముట్టినట్లు అన్నాడు. అలాంటి దేవుడు నిన్ను బాధ పెడుతున్న వారిని ఎందుకు విడిచిపెడతాడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అయితే నువ్వు మౌనం దాల్చాలి, ప్రభువుని అడగాలి, ప్రభుకు నువ్వు మొరపెట్టాలి. అప్పుడు ప్రభు చూసుకుంటాడు ఆ సంగతి ఏంటో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము ఈ విధంగా ప్రభు దగ్గర ఆరాధించాలి. ప్రభువా, నిశ్చయముగా నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన అయిన దేవా, నాకు సహాయం చేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలని మనం ఇచ్చారండి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఇది ఎన్నో అనుభవం? 4 అనుభవం. మొట్టమొదటి అనుభవం చెప్పండి. రెండో అనుభవం, 3 అనుభవం, 4 అనుభవం, నిత్యముగా ఆయన నేను మొరవిని. 5 అనుభవం చూద్దాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటను మనం గమనించండి. మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనంలో చెల్లి చదివిన మాట, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్రపు తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. చూడండి, నిశ్చయముగా విస్తరింపజేసేదను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారు మనకి తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ అక్కర్లు తీర్చే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నిన్ను దినదినము ఆశీర్వదిస్తున్నాడా లేదా? మనకి మరి ఫస్ట్ స్థాయి ఇప్పుడు స్థాయి ఎలా ఉంది ఒకసారి గమనించండి. ఒకసారి మనం ఒకరి దగ్గర ఉన్నవారం, ఒకరి దగ్గర పనిచేసిన వారు, మరి ఇప్పుడు మరి దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియమైన ఏంటంటారా, నేను కానీ మీరు కానీ మనలో ఎవరైనా కావచ్చు, మన జీవితాల్లో పాత జీవితాన్ని చూసుకుంటే ఇప్పుడు జీవితాన్ని చూసుకుంటే దేవుడు నిన్ను నన్ను ఎంత ఆస్వాదించాడో మనకు అర్థమవుతుంది. కానీ దాని కనుక మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవాది దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా విస్తరించి ఆశీర్వదిస్తాను, నేను నిత్యంగా నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తాను. నీ పిల్లల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని అందరినీ కూడా ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇక్కడ ఇసుక రేణురు వాళ్ళ ఇసుకని ఏమన్నా లెక్కేస్తారండి ఎవరన్నా? ఎంత ఉంటుంది? అంతగా నిన్ను విస్తరింపజేస్తానని అబ్రహాంతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆయన మనం ఆరాధించి గణపరిచి మహింపరచాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇది 5 అనుభవం. 6 అనుభవం కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము 4వ వచనం చదవండి. చాలమ్మా. ఇక్కడ నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మెత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. చూడండి, ఆయన నిత్యముగా నిన్ను నన్ను ఏం చేశాడట? ఆయన రోగములను భరించాడు. నిత్యముగా నీ రోగాన్ని భరిస్తూ వచ్చాడు. మనం అనుకుంటున్నాం, అమ్మో నాకేంటి పరిస్థితులు ఏంటి, నాకు ఈ రోగాలు ఏంటని భయపడుతున్నావా? నీకంటే ముందుగా ఆయన భరిస్తూ వచ్చాడు. ఆయన ఎందుకు మానవ రూపం దాల్చాడంటే
నువ్వు ఎలాంటి శ్రమ పొందుతావో ఆయన ముందుగానే ఆయన నీ కోసం అన్ని శ్రమలు పొందుతూ వచ్చాడు. అందుకనే ఈ మాట చూడండి మనకు అర్థం అవటానికి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. 8:17. అర్థమైందండి. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఈ మత్తయి రాసిన సువార్తలో రాస్తూ వచ్చారు. అంటే దానికి దీనికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ రాసింది వేరు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, ఇక్కడ రాసిన వ్యక్తి వేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. అందుకనే ఇక్కడ ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఆయన మాట వలన దెయ్యమును వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరచను, అందువలన ఆయన మన బలహీనతలను వహించును, మన రోగములను భరించునని చూడండి ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రియమైన దేని బిడ్డారా, ఈరోజు ఆయన నిశ్చయముగా మన రోగాలను ఏం చేశాడట? భరించే దేవుడిగా ఉన్నాడు. మనము శ్రమలో ఏ వ్యాధి అయితే బాధపడుతున్నామో ఆ వ్యాధి దేవుడికి తెలుసు. అందుకని దేవునితో మనం చెప్పుకోవాలి, ప్రభా నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నప్పుడు సహాయం చేస్తాడు. అందుకని ఒక దైవజనుడు అంటున్నాడు, నాకు ఇప్పుడు వరకు 9 రకాలైన వ్యాధులు ఉన్నాయి నా ఒంట్లో, ఇంకొక వ్యాధి ఇస్తే 10 అయితే దేవునికి స్తోత్రం చెప్తాను అన్నాడు. అంటే దేవుడు ఏది ఇచ్చినా ఆయన సిద్ధమే, ఆయన ఇష్టమే. అంతేగాని నాకేంటి ఇది వచ్చిందని అనుకోడు. ఏది ఇచ్చినా పర్లా, ప్రభు చిత్తం. ఆయన ఇచ్చాడు కనుక మనం భరించాల్సింది. ఆయనే వాటిని తగ్గించే దేవుడు. అందుకని ఆయన నిత్యముగా నీ రోగములను భరించిన ఆయనే భరిస్తాడు. అందుకని యెషయా గ్రంథం ఒక మాట చూడండి, 63:9 చూడండి. ఒక మాట అర్థమవుతుంది, ఇంకో మాట 63:9 వచ్చిన చూడండి. అది చూసారండి. ఇక్కడ ఈ మాట మీరు అందరూ వారి యాదు భూమిలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధితో వారిని రక్షించెను, ప్రేమ చేతను తలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినము మేటను ఆయన వారిని మోసుకొనుచు వచ్చాను. ఆయన ఎత్తుకొని నిన్ను మోసాడు. ఆయన రోగాల గురించి తెలుసు ఆయనకి. ఆయన నిన్ను ఎత్తుకొని మోసిన దేవుడు. ప్రియమైన దేని బట్టి అలా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చాలామంది ఏమంటారు, దేవుడు నాకేం చేశాడు అంటారు. ఏం చేస్తాడు దేవుడు? ఈ ఊపిరితో ఉండమంటే దేవుడు ఇచ్చిన కృప. అసలు మనం బ్రతుకున్నామంటేనే దేవుడికి ఇచ్చి పెట్టిన భిక్ష ఇది. ఆయనకి ఎంత రుణపడి ఉండాలి, ఇంకేం చేయాలి మనకి? ఈరోజు చూడలేని వాళ్ళు కొన్ని కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు. డబ్బు పెట్టి వాళ్ళు ఎంతైనా కొనగల వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బతకలేరు, చనిపోయారు. బాలసుబ్రహ్మణ్యం అని పాటలు పాడతాడు, సినీ గాయకుడు. ఆయన కరోనా టైంలో ఏసీలో ఉండి చక్కగా ఆయన బయటికి రాకుండా పాటలు పాడకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఎట్టొచ్చిందని కరోనా వచ్చింది. కరోనా వస్తే తీసుకెళ్ళి ఎక్కడో దూర ప్రాంతంలో చెన్నైలో అక్కడ పెట్టారు. అన్ని రకాల ట్రీట్మెంట్లు ప్రయోగం చేశారు ఆయనకి ఆ కరోనా తగ్గించాలి. ఏ మాత్రం కూడా లాస్ట్గా ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. ప్రియమైన దేని బిడ్డారా, దేవాది దేవుడే మన రోగాల్ని భరిస్తాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 9వ వచనంలో, ప్రేమ చేత తనిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినముల మేటను ఆయన వారిని మోసుకొనుచు వచ్చాను. ఆయనే ఎత్తుకొని నేను మోసుకొని వచ్చాడట. ప్రియమైన దేని బిడ్డారా, నిజంగా ఈ రోజున ప్రభువారిని మనం ఎంతగా స్తుతించినా తక్కువే. ఇద్దరు యేసు ప్రభువారు అన్నట్టు ఒక సహోదరుడును యేసు ప్రభువారు ఇద్దరు కలిసి వెళ్తున్నారట. వెళుతున్న సమయంలో ఆ ఇసుక మీద వెళ్తుంటే అక్కడ ఒక భయంకరమైన ఒక గుంట వచ్చిందట. ఆ గుంట వచ్చినప్పుడు ఈ నడిచేటప్పుడేమో ఇటు 2 అడుగులు పడుకుంటూ వెళ్తున్నాయి. ఆ గుంట దగ్గర నుండి అవతల దాటేంత వరకు కూడా ఒక్కళ్ళదే అడుగులు కనపడుతున్నాయి అట. అవతలకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తి అంటున్నాడట, ఏసయ్యా
నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నీవెందుకని నన్ను మధ్యలో విడిచిపెట్టావు, నీ ఒక్కడిని అడుగులో కనపడుతున్నాయి కనపడలేదంటే అప్పుడు నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను. అర్థమైందా? అని నిన్ను ఎత్తుకొని మోసే దేవుడిగా నేను ఉన్నాను, అందుకే నువ్వు నా మీద ఉన్నావు, నేను నిన్ను మోస్తున్నాను. నీకు తెలియదు అది, ఆ ప్రమాదం దాటేంత వరకు నేను నిన్ను. అలాగే ఈ వ్యాధుల పరిస్థితులు కూడా అంతే. ఆయన నిశ్చయముగా నీ రోగములను భరించను. రోగాలు వచ్చి నువ్వు భయపడమాకండి. దేవుని చిత్తం, ఉన్నతకాలం ఉంటాం, తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, దేవుడి దగ్గర ఉంటాం. మన నిద్ర చనిపోవటం అంటే నిద్ర అండి, గాఢ నిద్ర. దానివల్ల భయపడే పనే లేదు. అర్థమైందండి? భయపడే పని లేదు. నిన్న ఒక అక్క చనిపోతే మేము వెళ్ళాం, తుమ్ముడు వెళ్ళాం. మీకు తెలిసే ఉంటుంది, పెద్ద మన ఇమ్మానుయేల్ అన్న అమ్మగారు తెలుసు అక్క, సుందరమ్మ చనిపోయిందని తెలిస్తే వెళ్ళాం. వెళ్తే అసలుకి నిద్రపోయినట్టే ఉంది అక్క. అసలుకి అలా నిద్రపోయినట్టు ఉంది. అసలు మేము అనుకున్నాం నిద్రపోయింది ఏంటి అన్నట్టుగా ఉంది. గాఢ నిద్ర అండి. చనిపోవటం అంటే గాఢ నిద్ర. మనకేం తెలియదు అంతే. తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళేది. ఇక్కడ ఉన్న మనుషులు ఈ శరీరాన్ని ఏదో ఒకటి చేసుకుంటారు, మనకైతే ఏం తెలియదు. మనం దేవుడి దగ్గర అక్కడ రెండో మరణం ఉంటుంది ఆత్మకి. ఆ మరణం భయంకరమైనది. ఆ మరణం నుండి తప్పించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే మార్గం. ఆయన నమ్ముకుంటేనే నువ్వు ఆ మరణం నుండి తప్పించబడతావు, లేకపోతే నీ తగ్ని ఉన్నానికి పాత్రలు అవుతాం. ప్రియమంది ఏం బిడ్డారా, ఆయన నిశ్చయముగా నీ రోగములను భరించెను. ఇది 6వ అనుభవం. లాస్ట్ మాట చూసుకొని ఆరాధించుకుందాం. 128వ కీర్తన, 128వ కీర్తన, 128వ కీర్తన 2వ వచనం చదువునా. ఇక్కడ 2వ వచనములో మన పై వచనం నుండి చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, వారి గురించి ప్రభువు ఏం చేయాలి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు. నిశ్చయముగా మన చేతుల కష్టార్జితాన్ని మనం ఏం చేస్తామట, అనుభవిస్తాం, దీవించబడతాం. ప్రియమైన బిడ్డారా, ఈ రోజున నీ చేతుల కష్టార్జితంలోనే దేవాది దేవుడు నిన్ను ఎంతవాణిగా చేస్తూ వచ్చాడు దేవుడు. అందుకని ప్రభువారు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. చాలామంది చేతుల కష్టార్జితం అనుభవించలేరండి. పాపం వృక్ష పొద్దు నుండి సాయంత్రం దాకా తొక్కుతూనే ఉంటాడు. పొద్దున్నే తెల్లవారుజామున వస్తాడు, ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి తొక్కుతాడు, నైట్ 10 దాకా తొక్కుతాడు. వచ్చిన 300 500 వస్తాయి. 500 తీసుకెళ్ళి బ్రాందీ షాప్ కాడికి వెళ్తాడు, ఒక పలావ్ ప్యాకెట్ కొనుక్కుంటాడు, చక్కగా ఒక క్వార్టర్ తీసుకుంటాడు, తీసుకొని వెళ్ళి ఫుల్గా తినేసి తాగేసి ఫుల్గా తినేసి ఆ వృక్షాలను పడుకుంటాడు. ఆ డబ్బులు అనుభవించడానికి పిల్లలకి ఇవ్వడం, కుటుంబాన్ని పోషించడం, ఏ బాధ్యతలు ఉండవు, ఏమీ ఉండదు అన్నమాట. ఇక ఆ డబ్బులు ఎట్టే పోతుంటాయి. చినిగిపోయిన సంచిలో డబ్బులు వేసినట్లుగా కష్టపడతాడు, కానీ ఆ డబ్బులు కనపడవు. ప్రియమని తెలిపెట్టారా. అందుకని ఇక్కడ ప్రభువారు అన్నారంటే, ఆయన మాట ఇస్తే నెరవేర్చుదాం. ఆయన నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాను అని అంటున్నాడు. నువ్వు దీవించబడతావు. నువ్వు ఏమి సంపాదిస్తున్నావో దానికి 100 ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఇస్సాకు విత్తనం వేసి 100 ప్రతిఫలము పొందెను. అర్థమైందండి? నువ్వు విత్తనం వేయటమే నీ డ్యూటీ. దేవుడు ఏం చేస్తాడో ఫలింపజేస్తాడు. ప్రియమని తెలిపెట్టారా. ఇప్పుడు వరకు మనం ఎన్ని చూసాం? 7 అనుభవాలు చూస్తూ వచ్చాం. 7 అనుభవాన్ని తలపోసుకొని దేవుని మనం స్తుతిస్తూ రావాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం చదువుకున్న అంశం ఏంటంటే, మత్తయి సువార్త 8:10లో మనం ఏమనుకుంటుందంటే, ఆ యొక్క సేనాధిపతి చూసి నిశ్చయముగా మీతో చెప్తాను, ఎంతటి నమ్మకస్తుని విశ్వాసం నేను చూసి, ఎంత నమ్మకాన్ని నేను చూసి ఉండలేదు, నిశ్చయముగా మీతో చెప్తున్నాననే మాటను ఆధారం చేసుకొని, నమ్మకాన్ని ఆధారం చేసుకొని మనం 7 అనుభవాలు చూస్తూ వచ్చాము. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఆయన నిశ్చయముగా నిన్నేం చేస్తాడో కరుణిస్తాడు, మర్చిపోమాకండి. రెండోది, ఆయన నిశ్చయముగా నిన్నేం చేస్తాడు, తప్పిస్తాడు. 3వ అనుభవం ఏంటంటే, ఆయన నిశ్చయముగా నిన్నేం చేస్తాడు, నీకు తోడై ఉంటాడు. 4వ అనుభవం, ఆయన నిశ్చయముగా నీకు నీ మొర వింటాడు. మనం చెప్పిన మాటనే ఆయన త్రోసివేసే దేవుడు కాదు, వింటాడు. అది మంచి అయితే జరిగిస్తాడు, చెడు అయితే దాన్ని పక్కన నెట్టేస్తాడు, ఖచ్చితంగా వింటాడు. తర్వాత
ఐదోది, ఆయన నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్నెప్పుడు దీవిస్తాడు. 6 అనుభవం ఏంటి? ఆయన నిత్యంగా నిన్ను నీ రోగములను భరిస్తాడు, నిన్ను ఎత్తుకొని నడిచే దేవుడిగా ఉన్నాడు. 7 అనుభవం, నిత్యంగా నీ చేతుల కష్టార్జితంను దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, 7 అనుభవాలని తలపోసుకొని ఈ రోజున ప్రభువా నీ రోజు ఇచ్చిన మీరు వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాటిస్తే తప్పే దేవుడిగా లేడు. ఈ 7 అనుభవాలు నా జీవితంలో నిజంగా జరిగినాయి ప్రభువా, నేను నమ్ముతున్నాను విశ్వాసంతో. ఈ రోజున యథార్థంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నానని ఆత్మతో సత్యముతో దేవాది దేవుని ఆరాధించి ఘనపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవాది దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. అలాగే మరి ఒక పాట పాడదాం.